యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ జరిగింది. బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్. ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకం ఎంతో వైభవంగా జరిగింది. మహాకుంభాభిషేక సంప్రోక్షణలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమం ఇంకా జరుగుతోంది. ఎన్నాళ్ళో వేచిన సువర్ణ సంకల్పం ఇది. భక్తుల కొంగు బంగారం యాదగిరిగుట్ట బంగారు కొండగా సువర్ణ శోభతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఇప్పుడు దివ్య సువర్ణ రాజ గోపురాన్ని లక్ష్మీ నరసింహుడికి అంకితం చేశారు. స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్న దృశ్యాలు మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. పీఠాధిపతి మధుర కవి రామానుజ జియర్ వారితో కలిసి సంప్రోక్షణ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు సీఎం. నరసింహుడు, యోగానంద నరసింహుడు, గండపేరుండ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, మరి లక్ష్మీ నరసింహుడు ఇక్కడ నిత్యాన్నదానం వేలాది మందికి అందించేస్తోంది ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ. మనకు తెలుసు, శ్రీ నృసింహం మహావిష్ణుం లక్ష్మీ సంస్థిత వక్షసం శంఖ చక్రధరం శ్రీశం చంద్ర సూర్యాగ్ని చక్షుషం. యావత్ సృష్టి, ఆ సృష్టికి కాంతిని ప్రసాదిస్తున్న సూర్య చంద్రుడే నేత్రాలుగా ఉన్నారు. నమోస్తు వేదాంత వనైక సింహ, నమోస్తు యోగీంద్ర గుహైక సింహ, నమోస్తు భక్త భయదాన సింహ, నమోస్తు యాదాచల నారసింహ, నమోస్తు యాదాచల నారసింహ. ఈ నరసింహ క్షేత్రంలో ప్రహ్లాదుని భక్తిని మనందరి హృదయంలో సదా సదా పునః పునః ప్రతిష్ఠింప చేసుకుంటూ ఆ ప్రహ్లాద భాగవత రామాయణాది పురాణాంతర్గత అంశాల్ని వేదోక్త అంశాల్ని పునర్మననం చేసుకుంటూ స్వామిని దర్శించుకుందాం. చెన్నై అంటే మద్రాసుకు చెందిన మెసర్ స్మార్ట్ క్రియేషన్స్ వారు ఈ బంగారు తాపడం పనులు గావించారని తెలియచేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు గారు. అలాగే గోపురానికి ఫిట్టింగ్ పనులు మెసర్స్ నవజీవన్ మెటల్ కల్చర్ మహాబలిపురం వారు అందించారని మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ గారు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు తెలియచేసిన సమాచారం. నవజీవన్ మెటల్ కల్చర్ మహాబలిపురం వారికి, స్మార్ట్ క్రియేషన్స్ చెన్నై మెసర్స్ కంపెనీకి ఆ స్వామివారి ఆశీస్సులు సదా కృపా కటాక్ష వర్షాలుగా కుర్రాలని ఆశిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. స్వామివారిని సైతం ప్రార్థిస్తోంది. 50 అడుగుల 5 అంగుళాల ఎత్తుతో 10,754 చదరపడుగుల వైశాల్యంతో దాతల విరాళంతో దేవస్థానం నిధులతో కిలోల కొద్దీ బంగారాన్ని ఈ తాపడం కోసం వినియోగించింది తెలంగాణ ప్రభుత్వం. 74 రోజుల్లో ఈ తాపడం ఫిట్టింగ్ పనులు పూర్తి చేయబడింది. ఇందులో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరూ ధన్యులు. వారందరికీ స్వామివారి ఆశీస్సులు సదా అందుతూ ఉంటాయని ఆశిస్తోంది ఈ పవిత్ర వేదిక. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధు తనయాం అవలంబ్యతిష్ఠన్ వామేతరేణ వరదాభయ హస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ శంకరాచార్య విరచిత లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో వారాహ రామ నరసింహ రమాదికాంత క్రీడా విలోల విధిశూలి సురప్రవ్వాజ్య. వారాహ రామ నరసింహ రమాదికాంత క్రీడా విలోల విధి శూలి సుర ప్రవంద్య హంసాత్మకం పరమహంస విహారలీలం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. అందరూ ఎప్పుడు ఆ స్వామివారు తల్లివి నీవే తండ్రివి నీవే అన్నట్టుగా మాతా నృసింహచ్చ పితా నృసింహ భాతా నృసింహచ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ. ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ
గంగా తరంగ ధవళాంగ రమస్థితాంగ ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగ ధవళాంగ రమాస్థితాంగ శృంగార సంగర కిరీట రసద్వరాంగ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వర్షిక జలాగ్ని భుజంగరోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే. క్లేశాల్ని దూరం చేసే ఈ స్వామి యావత్ తెలంగాణ సమాజానికి